ఉచితంగా ఇచ్చేందుకు సూర్యచంద్రులే మిగిలారు. ఉచితాలు ప్రకటించడం చట్ట వ్యతిరేకం. వీటిపై విచారణ అత్యవసరం. సుప్రీంకోర్టులో అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ స్వీకరించిన ధర్మాసనం వచ్చే నెలలో విచారణ. 4 వారాల్లో పూర్తి చేయండి. పూర్తి స్థాయి డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు ఆదేశం. అయితే ఈ ప్రభుత్వాలు ఏదైతే హామీలు అని ఇక ప్రజలకు ఉచితాలు, ఇక మీ ఇంటికి గ్యాస్ ఇస్తాము, మీ ఇంటికి ఇంకోటి ఇస్తాము, మీకు పోవడానికి రవాణా సౌకర్యం ఫ్రీగా చేస్తాము, మీరు ఇంకేదైనా పని మొత్తానికి మిమ్మల్ని కూర్చుండబెట్టి సాగే కాడికి మేము ఉచిత పథకాలన్నీ అంటే హామీలు ఇస్తాము, అమలు చేసే దిశగా మేము పోరాడుతుంటాము, ఆ రకంగా ముందుకు సాగుతుంటాము అని ఈ ఎన్నికల కోసం ఆడుతున్నటువంటి డ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉచితాలు అనే మాటను బంద్ చేయాలి. ఈ చెప్పుడే బంద్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన హామీలతో పోల్చుకుంటే ఓన్లీ సూర్యుడు చంద్రుడు మాత్రమే మిగిలిరట. ఇక ఆ ఇద్దరిని తీసుకొచ్చి ఇస్తామంటే మొత్తం ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇచ్చినట్టే. ఈ రెండే మాటలు చెప్తలేరట. మేము గెలవంగానే మీకు సూర్యుడిని తీసుకొచ్చి ఇస్తాం, మేము గెలవంగానే చంద్రుడిని పట్టుకొచ్చి ఇస్తాం అని రెండు చెప్పడం తప్పితే మిగతా అన్నీ చెప్పేసిరట. ఈ ఉచితాలు అనేది ప్రభుత్వాలు అంటే ఎవరైతే రాజకీయంలో పోటీ చేస్తున్నారో నాయకులు ఇవి ప్రజలకు ఉచితాలు దిశ చెప్పొద్దు, అలా ప్రచారం చేయొద్దు అని చెప్పేసి ఒక అశ్విని ఉపాధ్యాయ అనేట ఆమె పిటిషన్ వేస్తే ధర్మాసనం 4 వారాల్లో పూర్తి విచారణ చేయాలని చెప్పింది. ఇంతకుముందు కూడా గిట్లే ఒకసారి అయింది. అది ఇంకా ఏం దాకా వచ్చింది, ఏం కథ అంటే ఇక మళ్ళీ ఒకసారి వేసిర్రు. ఇక మరి సుప్రీంకోర్టు అయితే ఈ రకమైనటువంటి నిర్ణయం అయితే సుప్రీంకోర్టుకి ఇంకా సమగ్రమైన సమాచారం అందలే, సుప్రీంకోర్టుకి అందలే. ఎందుకంటే సూర్యచంద్రులే మిగిలి అంటున్నారు కానీ మన బండి సంజయ్ గారు చంద్రుడి మీద మనిషికి 3 ఎకరాల భూమిని కొనిస్తా అన్నాడు. 3 ఎకరాల భూమి ఒకవేళ బీజేపీని తెలంగాణలో అధికారం తీసుకొస్తే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కొంతమంది కొనుక్కురుగా 3 ఎకరాల భూమి మనిషికి 3 ఎకరాల భూమి కొనిస్తా అన్నాడు బండి సంజయ్ గారు. కాబట్టి సుప్రీంకోర్టు చంద్రుని మీద కూడా భూమి అమ్ముతున్నారు, ఇది కూడా తెలుసుకొని. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి పింఛన్లు ఇచ్చే ఎడకాలన్నా పోవాలంటే పుణ్యానికే బస్సాయ్, రూపాయికే కిలో బియ్యమాయ్. ఇప్పుడు పైసలు కూడా లేవు, రూపాయికి అనుకుంటా ఫ్రీయా. సరే, ఫ్రీ బియ్యం ఫ్రీ అయిపోయాయి, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అయినాయి. ఇంకేముంటది చెప్పి వాళ్ళకు పని చేయాల్సిన అవసరం ఏముంటది? ఇంకా చాలా మంది ఉన్నారు కదా పని తర్వాత యువకులు ఉన్నారు అనుకో, నిరుద్యోగ భృతి ఇస్తామన బట్టి లేదు అయిపోయారు అనబట్టి. ఇక ఆడోళ్ళకైతే బస్సు ఫ్రీ ఎట్లాగు. ఇక చిన్నపిల్లలు అనుకో, చిన్న పిల్లలకు కూడా గతంలో కేసీఆర్ కిట్ అని ఇచ్చిండు. తర్వాత అంగన్వాడీ పోతే గుడ్లు ఫ్రీ, తర్వాత అందులో బువ్వ ఫ్రీ అంగన్వాడీ. చిన్న పిల్లలకు, ముసలోళ్లకు, యువకులకు, అందరికి ఏ ఏజ్ వాళ్ళకి వాళ్ళకి పుణ్యానికి ఇస్తాం. మీరు ఏం చేయద్దు, ఖాళీ తినుర్రి పండుకోరి మాకు ఓట్లు వచ్చినప్పుడు తినుర్రి పండుకోరి అంతే. కానీ కార్పొరేట్ విద్య లెక్క మేము పుణ్యానికే విద్యనిస్తాం. వైద్యం అన్ని అసలు పైసలు పెట్టి వైద్యం కొనుక్కునే పని లేకుండా, ప్రైవేట్ హాస్పిటల్ లేకుండా, ప్రైవేట్ హాస్పిటల్ కూడా గవర్నమెంటే కొని నడిపిస్తాం. విద్యను పుణ్యానికి ఇస్తాం. కార్పొరేట్ కాలేజీల లెక్క స్కూళ్ళను తయారు చేస్తాం. విద్య, వైద్యం ఈ 2 పుణ్యానికి ఇస్తే చాలండి మాకు. ఈ 2 అసలు దీని రూపాయి మళ్ళా ప్రైవేట్కి వెళ్ళో ఇంకా వేరే దిక్కెళ్ళో కొనే అవసరం లేకుండా ఈ 2 పుణ్యానికి ఇస్తే చాలు. సామాన్యం దగ్గర ఎంతో కొంత భూమి ఉంటే గుంజుకోకపోతే చాలు. ఆ న్యాయం అన్న తొందరగా రాదు. ఆ కోట్ల చుట్టూ తిరిగితే ఇక ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఏందవుతుంది. ఇప్పుడు ఎంతమంది దానివల్ల ఆర్థికంగా నష్టపోతా ఉన్నారు. ఓ పోలీస్ స్టేషన్కి పోయినా, లేకపోతే ఓ కోర్టు మెట్లు ఎక్కినా, ఒక పెద్ద దవాఖానకు పోయినా, పెద్ద కాలేజీకి పోయినా పేదలకు న్యాయం ఎక్కడిది, పైసలు పోస్తేనే కథ. కాబట్టి పుణ్యానికి చేయాల్సింది పిరం చేసేసి అనవసరమైన హామీలు అంతే, అవి ఇచ్చేది ఎక్కడిది. ఇంకా మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.